మీడియా చిత్ర పరిశ్రమకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివని అన్నారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు. రామోజీ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఫిల్మ్ సిటీలోని రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగు నేలకు ఆయన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కృషి పట్టుదలకు ఆదర్శ జీవితానికి ఆయన మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని ఆయన అనునిత్యం సాధన చేసింది. సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగువారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. రామోజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారు ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం. వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను వారికి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతి ప్రాప్తిచ్చేట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆయన వృత్తి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో
ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈ రోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు బయటకు తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలను అందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. వారి మరణం నిజంగా ఒక లౌకిక వాదంతో కూడినట్టు ఒక తాత్వికవేత్త ఆయన. అటువంటి తాత్వికవేత్త హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తలమానికగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక గౌరవ పురస్కారంతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది.